నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరికీ మేలు జరుగుతుందన్న అభిప్రాయం బలంగా పెరగడంతో అనేక పార్టీలకు సంస్థలకు చెందిన కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఈ పార్టీ ఆచంట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఆచంట, వల్లూరు, గాంధీనగర్, మాదాసువారిపాలెం, ఆచంట వేమవరం, చింతపర్తివారిపాలెం గ్రామాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో సోమవారం వైసీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ మేరకు వీరందరికీ పార్టీ కండువాలు కప్పి అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం కానూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం మద్దతుతో నిడదవోలు అసెంబ్లీకి, రాజమండ్రి లోక్సభకు జనసేన, బీజేపీల తరపున పోటీ చేస్తున్న కందుల దుర్గేష్, దగ్గుబాటి పురంధరేశ్వరిలను గెలిపించాలని కోరుతూ తెలుగుదేశం సీనియర్ నాయకులు వాకలపూడి వెంకటరత్నం ఆధ్వర్యంలో కోరుపల్లి గ్రామంలో సోమవారం ఇంటింటా ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్, కమలం గుర్తులకు ఓట్లు వేసి ఎన్డీఏ కూటమికి అఖండ విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు కాసాని పాపారావు, ఎలికే నాగేశ్వరరావు, పార్టీ నాయకులు ఏ రామభద్రరాజు, గారపాటి దాము, సిర్రా వెంకట్రావు, గజ్జరపు శ్రీనివాస్, మద్దుకూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇటీవల గుండెపోటుతో భర్త మరణించగా కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామ నివాసి తిరుమలశెట్టి దుర్గమ్మకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున సోమవారం 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు సాయన సుబ్బారావు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే లక్ష్యంతో మానవతా సంస్థ ఏర్పడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ రీజియన్ చైర్మన్ వాసిపోయిన చంద్రయ్య, కార్యదర్శి తిరిగిపల్లి చినదోసయ్య, కోశాధికారి అప్పన హనుమంతరావు, పూర్వాధ్యక్షులు చెరుకు ఆంజనేయులు, తూంపూడి నాగభూషణం, గుప్తాలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. తెలుగుదేశం, బీజేపీల మద్దతుతో పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గిడ్డి సత్యనారాయణను గెలిపించాలని కోరుతూ మామిడికుదురు మండలం లూటుకూరులో ప్రచారం చేశారు. ఈ మేరకు ఆ పార్టీల నేతలు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే లబ్ధిని అర్థమయ్యేలా చెప్పారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థికి గాజు గ్లాసు పైన అమలాపురం పార్లమెంటు నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న గంటి హరీష్ మాథుర్కు సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, నియోజకవర్గ సర్పంచ్లు, సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాతకాపు, మాజీ జడ్పీటీసీ సభ్యులు మద్దాల కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు గాడి సత్యబాబు, తెలుగుదేశం నాయకులు కడలి నోకరాజు, బానం బాబు, జనసేన నాయకులు విల్లా సుబ్బారావులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తు ఒకటేమో గాజు గ్లాసు 13వ తారీఖు ఎలక్షన్, ఇదేమో భవిష్యత్తు, అదే బాబు షూర్కి భవిష్యత్తు గ్యారెంటీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాధారణ ఎన్నికల విధులకు హాజరవుతున్న ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన
ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా ఓటు వేస్తున్నారు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు 3182 మంది సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఆయా కేంద్రాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా గడిచిన 20 రోజుల కాలానికి గాను 1,87,54,150 రూపాయల భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో భక్తుల కానుకల రూపేణా 241 గ్రాముల బంగారం, 6 కేజీల 410 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే రద్దయిన 500, 1000, 2000 రూపాయల నోట్లు వచ్చినట్లు చెప్పారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధిని మరచి అవినీతికి ప్రాధాన్యతనిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాజమండ్రి ఎన్నికల ప్రచార సభలో తీవ్రంగా ఆరోపించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. తణుకు ప్రాంతంలో జగనన్న, ఇందిరమ్మ కాలనీలను సందర్శించి వైసీపీని గెలిపించాలని కోరిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకు పోస్టల్ బ్యాలెట్ సెంటర్ను పరిశీలించిన తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తణుకులో ప్రచారం చేసిన ఈ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బాపిరాజు వెంట ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కడలి, కొర్లపాటిలు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ అభివృద్ధిని చూసి ఓట్లెయ్యాలని విజ్ఞప్తి. నిర్మాణాత్మక అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యం, పాలకొల్లులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. మళ్లీ వైసీపీ గెలిస్తే ఆచంట నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు పేర్కొన్న ఎమ్మెల్యే చెరుకువాడ. పెరవలి మండలం కానూరు గ్రామంలో వైసీపీని గెలిపించాలని ప్రచారం చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. కోరుపల్లి గ్రామంలో జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన పార్టీ నాయకులు వాకలపూడి. తాడిపూడి గ్రామ పేద మహిళకు 6,000 ఆర్థిక సహకారం అందించిన తాళ్లపూడి మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. పి గన్నవరం అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి సత్యనారాయణను గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేసిన తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉద్యోగులు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్నకు 20 రోజుల హుండీల ఆదాయం 1,87,00,000 వెల్లడించిన కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.